హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో గురించి మాట్లాడుకోబోయే ముందు మీరు ఒకసారి ఈ సాంగ్ ని వినండి. ఈ సాంగ్ హిందూ దేవీ దేవతలకు సమర్పితమైనటువంటి ఉక్రెయిన్ గుడ్ మార్నింగ్ సాంగ్. దీనిని ఉక్రెయిన్ మోస్ట్ ఫేమస్ సింగర్ అయినటువంటి వెరా విక్టోరివానా పాడింది. హిందూ సభ్యతకు మరియు సంస్కృతికి సమర్పితమైనటువంటి ఈ సాంగ్ ని 8 సంవత్సరాల క్రితం పాడారు. అంటే 2014లో దీన్ని రిలీజ్ చేశారు అన్నమాట. అలాగే ఇది ఉక్రెయిన్ మరియు రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి గుడ్ మార్నింగ్ సాంగ్. ఈ సాంగ్ లో వెరా విక్టోరివానా హిందూస్ ట్రెడిషనల్ కల్చర్ అయినటువంటి శారీని కట్టుకుని అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ సాంగ్ తో పాటుగా ఇందులో చూపబడినటువంటి హిందూ ఆలయాల CGI VFX ని చూస్తే మిమ్మల్ని మీరే మైమరిచిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ విజువల్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఉక్రెయిన్ ఆర్టిస్టులు ఎంతో అద్భుతంగా హిందూ మైథాలజీ అండ్ ప్రాచీన సభ్యత సంస్కృతులను చాలా ప్రౌడ్ గా రిప్రజెంట్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం హిందూ సభ్యతను సంస్కృతిని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోస్ట్ ఫేమస్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. నాకు తెలిసి వీటిని మీరు మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ సాంగ్స్ ని విన్న తర్వాత హిందువుగా భారతదేశంలో పుట్టినందుకు గాను మీరు ఎంతగానో గర్వపడతారు. ఫ్రెండ్స్, మనం ఈ లిస్ట్ లో మొదటిగా మాట్లాడుకోబోయేది ఇగ్గీ అజేలియా ద్వారా పాడబడినటువంటి బౌన్స్ సాంగ్ గురించి. ఈ సాంగ్ ని 9 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్స్ కి యూట్యూబ్ లో 11 కోట్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. అంటే 101 మిలియన్ కి పైగా వ్యూస్ అన్నమాట. ఈ సాంగ్ ని అమెరికాకు చెందినటువంటి అత్యంత మోస్ట్ ఫేమస్ ర్యాపర్ అయినటువంటి ఇగ్గీ అజేలియా పాడారు. ఆవిడ ఈ సాంగ్ ని పాడడమే కాకుండా మన సనాతన ధర్మాన్ని సంస్కృతిని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు కూడా. ఈ సాంగ్ లో ముందుగా ఆవిడ హిందూ వివాహంలో డాన్స్ చేస్తున్నట్టుగా చూపిస్తే ఆ తర్వాత ఆలయంలో శివలింగంపై పాలాభిషేకం చేస్తున్న దృశ్యాన్ని చూపిస్తారు. ఇంతే కాకుండా ఈ సాంగ్ లో హోలీ పండుగ యొక్క అందాలను కూడా చూపించడం జరిగింది. వారి మోడర్న్ కల్చర్ ని వదిలేసి మన హిందూ సనాతన సంస్కృతిపై సాంగ్స్ ని తీసేటటువంటి వీరిని చూసి మనమంతా గర్వపడాలి. దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చేటటువంటి రెండవ సాంగ్ ద కోల్డ్ ప్లే. ఇప్పటి నుండి 6 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ పాటకు 128 కోట్ల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాటని సనాతన ధర్మం పట్ల అత్యంత మక్కువ కలిగినటువంటి UK దేశానికి చెందిన మోస్ట్ ఫేమస్ సింగర్, సాంగ్ రైటర్, మ్యూజిషియన్ అయినటువంటి క్రిస్టఫర్ జాన్ యాంటనీ మార్టిన్ పాడారు. ఈ సాంగ్ లో సనాతన ధర్మపు ఆధ్యాత్మిక జీవన శైలిని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. ఈ సాంగ్ ప్రారంభంలో సాధువులు పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలతో పాటుగా హోలీ పండుగను మరియు పుణ్యక్షేత్రాలను కూడా చూపించడం జరిగింది. హిందూ సంస్కృతిపై ఆధారపడి తీసినటువంటి ఈ సాంగ్ ని ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ తో పాటుగా ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీలో కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చేటటువంటి మూడవ సాంగ్ బ్రోద్వి ద్వారా పాడబడినటువంటి ఆత్మారామ సాంగ్. ఈ సాంగ్ ని మీరు యూట్యూబ్ లో లేక ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడోకప్పుడు వినే ఉంటారు. ఇప్పటి వరకు ఈ సాంగ్ పై ఇన్స్టాగ్రామ్ లో 1,00,000కు పైగా రీల్స్ చేయబడ్డాయి. అయితే ఈ సాంగ్ ని 10 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. మరియు ఈ సాంగ్ కి ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీరాముడిపై తనకున్నటువంటి భక్తిని చాటుకుంటూ ఈ సాంగ్ ని పాడినటువంటి వ్యక్తి ఒక విదేశీయుడు కాదు, మన భారతీయుడు అయినటువంటి విఘ్నేష్ శివానంద్ అనబడే ర్యాపర్. 33 సంవత్సరాల వయసు కలిగినటువంటి విఘ్నేష్ శివానంద్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడు. ఈయన ఆత్మారామ సాంగ్ నే కాకుండా ఇంగ్లీష్ హిప్ హాప్ వెర్షన్ లో ఐగిరి నందిని స్తోత్రాన్ని కూడా పాడారు. మరియు ఇంగ్లీష్ లో ఎన్నో పాపులర్ సాంగ్స్ ని కూడా పాడారు. ఫ్రెండ్స్, విఘ్నేష్ శివానంద్ సనాతన ధర్మానికి ఎంతో ప్రేరితుడై తన కళా మాధ్యమంతో ప్రపంచానికి మన సనాతన ధర్మం గురించి చాటి చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఇండియన్ యంగ్ టాలెంటర్స్ తమ కళా మాధ్యమంతో సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటి చెప్పడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చేటటువంటి మరొక సాంగ్ నటాలి, ఐ హ్యావ్ ఓన్లీ ఫర్ యూ. У меня есть только ты, остальное не считается.
ఇది ఒక రష్యన్ సాంగ్. మోస్ట్ ఫేమస్ సింగర్ అండ్ రైటర్ అయినటువంటి నటాలి సనాతన ధర్మంపై తనకున్నటువంటి ప్రేమని చూపించడానికి ఈ పాటని రాశారు. నేటి నుండి 5 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసినటువంటి ఈ పాటపై 5 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ఈ సాంగ్ లో నతాలి హిందూ సంస్కృతిని మరియు సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ తమను తాము మైమర్చిపోయే విధంగా చూపించింది. ఒకవేళ మనం గనక ఈ రష్యన్ సాంగ్ ని వింటే అలా వింటూనే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాంగ్ అంత బాగుంటుంది. మరి దీని తర్వాత మన లిస్ట్ లో వచ్చే సాంగ్ జెనోవా చే పాడబడినటువంటి హరహర నారాయణ. ఫ్రెండ్స్, ఈ సాంగ్ ని రాసినటువంటి మోస్ట్ ఫేమస్ సింగర్ అండ్ యాక్ట్రెస్ అయినటువంటి సాత్విక జెనోవా పాడింది. ఈవిడ ఇస్లాం లో జన్మించినప్పటికీ కూడా సనాతన ధర్మానికి మారింది. ఫ్రెండ్స్, ఈ అన్ని సాంగ్స్ గురించి విన్న తర్వాత మీకు ఈ సాంగ్స్ పట్ల ఏమనిపిస్తుందో మరియు మన సనాతన ధర్మాన్ని సభ్యతను ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి వీళ్ళ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.